కరీంనగర్ జిల్లాలో నిత్యం కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి వాహనదారులు అదేవిధంగా వరుస యాక్సిడెంట్ అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ప్రతిరోజు నిత్యకృత్యం అయిపోయింది. ఏదైతే త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్. ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కి గల కారణాలు ఏంటంటే, గతంలో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన కమల్ హాసన్ రెడ్డి పర్యవేక్షణలో చలాన్లు ఏదైతే ట్రాఫిక్ పోలీసులు చాటుమాటుగా దాక్కుని చలాన్లు ఇష్యూ చేశాడు. హెల్మెట్ వితౌట్ హెల్మెట్ లాంటి వాటికి చలాన్లు ఇష్యూ చేశాడు. సో దాని వల్ల చాలా మంది ఈ చాలాన్లకి రాకుండా నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ అంటే 8 ఉన్న దాన్ని 6 చేయడము, 6 ఉన్న నెంబర్ ని 8 చేయడము, ఇలా కాకుండా వాటికి ఏదైనా నెంబర్ ప్లేట్ కనపడకుండా స్టిక్కర్లు వేయడము, నెంబర్ ప్లేట్ తొలగించడము, ఇలాంటి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్లు చాలా పెద్ద ఎత్తున చేశారు. అయితే గతంలో కమలాసన్ రెడ్డి బదిలీపై వెళ్లిన అనంతరం కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఇలాంటి వాటిపైన పెద్దగా ఫోకస్ చేయలేదని చెప్పచ్చు. అయితే ఇది మామూలుగా నిత్యకృత్యం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు. ఇటీవల కరీంనగర్ పట్టణంలో చాలా చోట్ల యాక్సిడెంట్, అంటే రీసెంట్ గా కూడా ఒక ఇద్దరు యువకులు అర్ధరాత్రి వేళ హుషారుగా బైక్ ని డ్రైవ్ చేస్తూ రేసింగ్లు పెట్టుకుని ఒక హాస్పిటల్ వద్ద ప్రమాదానికి గురయ్యి ఇద్దరు కూడా మరణించారు. గత కొద్ది రోజుల క్రితం గీతా భవన్ చౌరస్తాలో కూడా ఒక యువకుడు మద్యం సేవించి నడుస్తుంటే తనపై నుంచి లారీ ఢీకొని తను కూడా, అంటే కరీంనగర్ పట్టణంలో సైతం పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు అవ్వడము, మృత్యువాత పడటము నిత్యకృత్యం అయిపోయింది. మైనర్లు కూడా, అంటే ఇటు పెద్ద పెద్ద కేటీఎం, పల్సర్ 250, 300cc బైకులు లాంటి కేటీఎం బైకులు లాంటివి వేసుకుని రోడ్లపై కుర్రకారు షికార్లు చేస్తూ అజాగ్రత్తగా అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అయితే ఈ ఇటీవలి ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడంతో ఇదొక్కటే కాకుండా రాత్రి వేళలో కుర్రకారు రోడ్లపై తిరుగుతూ సైలెన్సర్లు ప్రధానంగా చెప్పుకోవచ్చు. బుల్లెట్ బైకులు లాంటి వాటికి సైలెన్సర్లు, కంపెనీ సైలెన్సర్లు కాకుండా సౌండ్ పొల్యూషన్ వచ్చి సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో విపరీతమైన శబ్దంతో పట్టణ వాసులను ఉలికి పడేలా చేశారు. అంటే హార్ట్ పేషెంట్ లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు రాత్రి నిద్రించే వేళల్లో ఉలిక్కి పడేలా చాలా పెద్ద ఎత్తున ఇదంతా ట్రాఫిక్ ఉల్లంఘనలు నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఇటీవల చాటు తీసుకున్న పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు ప్రత్యేకంగా డ్రగ్స్, అంటే ఇటీవల మనం చెప్పుకోవచ్చు మాదక ద్రవ్యాలు లాంటి నిరోధం కానీ ఇంకా ఇట్లాంటి భూ దందా చేసే వాళ్ళకు ప్రత్యేక దృష్టి సారించి గత రాత్రి నాకాబద్దీ నిర్వహించిన పెద్ద ఎత్తున దాదాపు ఒక గంట వ్యవధిలోనే 105 వాహనాలు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఇది కేవలం ట్రాఫిక్ పరిధిలో మాత్రమే. ఇది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ సివిల్ పోలీసుల వాహనాల్లో కూడా దాదాపు ఒక 50కి పైన. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక వెహికల్ డాక్టర్ స్టిక్కర్ తో పాటు ఎంపీ స్టిక్కర్, మరొక వెహికల్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అంటూ, అంటే ఇట్లా తమ హోదాను తెలిపే వెహికల్స్ కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మామూలుగా ఎక్కడ వెహికల్ పట్టుకున్నా కానీ ఏదో ఒక పైరవి, అధికార పార్టీ నేతల పైరవులు అంటూ ఏదో ఒక పైరవితో అడపదడప అక్కడ పలు చోట్ల ఇలాంటి కంప్లైంట్స్ తో వదిలేస్తూ ఉంటారు. కాకపోతే గత రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మాత్రం పెద్ద ఎత్తున వాహనాలు పట్టుబడ్డాయి. నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలని ఈరోజు సిపి సుబ్బరాయుడు ప్రత్యేకంగా నెంబర్ ప్లేట్లు అక్కడే ఏదైతే పోలీస్ కమిషనరేట్ లో వెహికల్స్ తీసుకొచ్చి పెట్టారో అదే ప్రాంతంలో కొత్త నెంబర్ ప్లేట్లు బిగించడం, మెకానిక్లను పిలిపించి సైలెన్సర్లు మార్పించడము, ఇలాంటి అన్ని కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు మనం ఏదైతే న్యూస్ ఆధ్వర్యంలో మరి విజువల్స్ లో చూడొచ్చు, విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు బైక్ పై వెళ్తూ ఎగ్జామ్ రాసిన అనంతరం కూడా బైక్ పై వెళ్తూ చాలా అజాగ్రత్తగా బైక్ నడుపుతున్నారు. అంటే ఇంకా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంకా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.